వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఓం భీమ్ బుష్ అనే మూవీ ఉంది కదా, ఆ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇంట్లోనే చెప్పారు కదా నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనేసి అయితే, సో దీంట్లో కూడా అంతే దీంట్లో ఏమంటారు ఏదో గోస్ట్ బస్టర్స్ మూవీలో చూపించినట్టు కాస్ట్యూమ్స్ పెట్టుకుంటారు, అలాంటి ఎఫెక్ట్లు అయితే తీసుకొస్తారు. నాకు దీంట్లో మెయిన్ ఏమంటారు కాన్సెప్ట్ పర్లేదు డీసెంట్గా అనిపించింది, కొంచెం ఫ్రెష్గా కాన్సెప్ట్ అనిపించింది. అండ్ ఇంకొక విషయం చూసుకుంటే మూవీ కోర్ ఏంటంటే ఆబ్వియస్గా రెగ్యులర్గా జరిగే కోర్ పాయింటే ఏంటంటే భూత్ బంగ్లా ఉంటుంది, దాంట్లో దయ్యం ఉంటుంది, దయ్యం బాధ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయడం. సో దీంట్లో కూడా అదే బాధ ఏంటంటే పెళ్ళి చేసుకోవడం. సో అదే కోర్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. ఎండింగ్లో పెళ్ళి చేసుకురా లేదా ఏంది పెళ్ళి చేసుకుంటే ఏమైంది అనేది మీరు థియేటర్లోకి వెళ్ళి వాచ్ చేయాల్సిందే. కమింగ్ టు మూవీ స్టోరీ అంతా కూడా బాగుంది. అండ్ మెయిన్ ఏందన్నా కామెడీ అంటారు అంటే కామెడీ డ్రామానే. సో ఎంజాయబుల్ కామెడీ అనమాట సో బాగా అనిపించింది. హారర్ అంత లేదు సో కామెడీ హారర్లో పెద్దగా మనం హారర్ కోసం అయితే వెయిట్ చేయలేం, కానీ కామెడీ మాత్రం నాకు చాలా సూపర్గా అనిపించింది. నాకు దీనిలో మెయిన్ ఏం నచ్చిందంటే ఓం వెంపిష్లా మన ప్రియదర్శన్ గారు రావు రమేష్ గారిది బాగా అనిపించింది. అండ్ ఇక్కడ శ్రీ విష్ణు గారిది రోల్ కీ రోల్ ఉన్నా సరే కూడా పెద్దగా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు నాకు. వీళ్ళది కొంచెం కట్ ఆఫ్ చేసి అతనికి ఇచ్చినట్టు అనిపించింది. చాలామంది అంటారు పబ్లిక్ టాక్ తీసుకునేటప్పుడు జాతిరత్నాల కంటే బాగుందా జాతిరత్నాల కంటే బాగుందా అంటారు, కానీ జాతిరత్నాలు అంతా కాదు ఇది అయితే మూవీ చెప్తున్నా. అది వేరే కాన్సెప్ట్, దీంట్లో వేరే కాన్సెప్ట్. సో సింపుల్గా ఏం లేదు మన హిందూ కల్చర్లో అయితే మూఢనమ్మకాలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒక ఊరికి వెళ్ళేసి ట్రాప్ చేసి మోసాలు చేస్తుంటారు. సో దాని మీద కాన్సెప్ట్ అనమాట. సో అదే డేరింగ్తో వీళ్ళు బంగ్లాకి వెళ్తే ఛాలెంజ్ చేస్తారు, దాని నుంచి బయటపడరా లేదా ఎండింగ్లో ఏమైంది అనేది కాన్సెప్ట్. చూడొచ్చా అంటే చూడొచ్చు. అండ్ దీంట్లో ఒకటి పాయింట్ ఏంటంటే దయ్యాలు ఉంటాయంటే అంటే అది జస్ట్ ఫర్ కామెడీ ఫన్ అనమాట, ఎంటర్టైన్మెంట్ కోసమే. నిజంగా అయితే ఉండకపోవచ్చు నా ఒపీనియన్. అండ్ మూవీకి రేటింగ్ చూసుకుంటే మాత్రమే నేను ఇచ్చేసరికి 3/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. మంచి మూవీ వాచబుల్ అనమాట, ఈ వీక్ ఎంజాయ్ చేసుకొని నవ్వుకోవచ్చు అనమాట. దీనిలో ఏమైనా స్పెషాలిటీ యూనిక్ ఉందా అంటే పెద్దగా నాకేమనిపించలేవే, కానీ వేఫెక్స్ షాట్స్ అక్కడక్కడ చూసారు పర్లేదు అనిపించింది, డీసెంట్గా అనిపించింది. అంతే ఇంకేమైతే ఏమి లేదు. అయ్యన్ గారిది లిమిటెడ్ రోల్ అనిపించింది. సో అదనమాట, నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.